నమస్తే, నేను మీ గోపి. వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ప్రస్తుతం మన ముందు ఉన్నారు ప్రొడ్యూసర్ చిట్టిబాబు గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే. ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో సీఎం గారు పిలుస్తున్నా సరే సినిమా ఇండస్ట్రీ కదిలి రావటం లేదంట. ఎందుకు ఏపీ మీద అంత కక్ష పెంచుకున్నారు సినిమా ఇండస్ట్రీ? కక్ష, మీరు కొత్త కొత్త పదాలు వాడకండి. ఊరికి కక్ష లేదు, మరి గుడ్డు లేదు. ఏదో ఇప్పుడు మేము ఈ సమస్య ఇప్పుడు ప్రభుత్వంతో, ఎందుకంటే మొన్న నేను రీసెంట్గా చెప్తున్నా, ఇక్కడ తెలంగాణలో ఒక అవార్డు ఫంక్షన్ పెడితే సినిమా ఇండస్ట్రీలో ఉన్న ప్రముఖులందరూ వచ్చేసారు. ఎవరు వచ్చారు తెలుసా? ప్రముఖులందరూ వచ్చారు, పేర్లు కూడా చెప్తా. ప్రముఖులు వచ్చారు, కానీ ఏపీలోకి ఎందుకు రావట్లేదు? ఏపీలో వచ్చి డెవలప్మెంట్ చేయమంటే ఎవరు చేయట్లేదు. అదే మీకు విషయం తెలియకుండా ఊరిని ఏదో మాట్లాడేస్తూ ఉంటారు. డెవలప్మెంట్ ఇండస్ట్రీని, ఇది ఒక ఇండస్ట్రీ, అదొక ప్రభుత్వాన్ని మేము కలవాలంటే మా సమస్యలు ఏమైనా ఉంటే, మా యొక్క అవసరాలు ఏమైనా ఉంటే మేము కలుస్తాం. మా సమస్యలు ఇప్పుడున్న సమస్య, మాకున్న సమస్య పర్సంటేజ్ తెచ్చుకోవాలంటే ప్రభుత్వం చేయగలిగేది ఏమీ కాదు. అదైతే ప్రభుత్వం చేయగలిగేది కాదు. ఇది ఓన్లీ మా ప్రొడ్యూసర్ కౌన్సిల్, మా డిస్ట్రిబ్యూటర్స్, మా ఎగ్జిక్యూటివ్స్, మా ఇంట్లో కుటుంబ సభ్యులు కూర్చుని చర్చించుకుని మాట్లాడుకుని ఉన్న సమస్యని ఎవరు తగ్గాలి, ఎవరు తగ్గాలి మాలో మేము తెలుసుకోవచ్చు. ఇది గవర్నమెంట్ కెనాట్ ఆర్డర్. ఒక డిస్ట్రిబ్యూటర్ నువ్వు ఈ సినిమా కొను, ఈ సినిమా పర్సంటేజ్లో అయినా ఒక థియేటర్ను ఈ గవర్నమెంట్ కెనాట్ ఆర్డర్. అర్థమైందా? సో ఇది మాలో మేము ఉన్న సమస్య. ఒకటి పర్సంటేజ్ అడుగుతున్నారు, కొంతమంది ఏమో రెంట్కి ఇవ్వాలి అంటున్నారు. 80% పర్సంటేజ్ కాదు, ప్రొడ్యూసర్స్ పర్సంటేజ్ అడుగుతున్నారు. కానీ పెద్ద సినిమాల వాళ్ళకి సమస్య వస్తుంది పర్సంటేజ్ అంటే. వాళ్ళు కనుక మొదటి 2 వారాలు రెంటు, ఇట్లా రకరకాలు ఉన్నాయి. ఇవన్నీ కూర్చొని చర్చించుకోవడం మేము మా కుటుంబ సమస్య. ఇక్కడ గవర్నమెంట్ చేయగలిగేది లేదు. గవర్నమెంట్ కలవాలన్నప్పుడు మాది ఒక పద్ధతి ఉంటుంది. ఒక ఛాంబర్లో మా డైరెక్టర్స్ అసోసియేషన్, ప్రొడ్యూసర్స్ కౌన్సిల్, ఆర్టిస్ట్ అసోసియేషను, ఫెడరేషను ఇన్ని ఉన్నాయి. ఇవన్నీ కూర్చొని చర్చించుకుని మా సమస్యలు ఏంటని వాళ్ళకి మెమరాండా ఇస్తాం. ఇప్పుడు ప్రభుత్వం దగ్గర ఆల్రెడీ 36 మెమరాండాలు ఉన్నాయి. మేమేం కావాలనుకుంటున్నాం, గవర్నమెంట్ చేయవలసిన పనులు ఏంటని మా దగ్గర ప్రభుత్వం దగ్గర ఉన్నాయి, చట్టా ఉంది. చేయదలిస్తే 15 వారాలు సినిమాకి ఇవ్వాలన్నాం. ఇండస్ట్రీ అక్కడికి చిన్న సినిమాలు తీస్తే మాకు 25 లక్షలు సబ్సిడీ ఇవ్వండి చిన్న సినిమాలు తీయటానికి అన్నాం. అన్నీ పెట్టాం. గతంలో స్టూడియోలు ఇచ్చారు, స్టూడియోకి స్థలాలు ఇచ్చారు, అయినా రాలేదు. ఎందుకు రాదు అని కూడా మేము చెప్పాం. ఎందుకు రాదు అంటే, ఇక్కడ ఇండస్ట్రీ అక్కడికి రావాలంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు నిర్ణయం తీసుకోవాలి. ఇక్కడ మమ్మల్ని రమ్మని ఊరినే షో అందరినీ హీరోలు వచ్చి కూర్చుని మాట్లాడి హీరోలు చేయగలిగేది ఏం లేదు ఇక్కడ. ఫెడరేషన్ మళ్ళీ వాళ్ళే అంటారు, ఈ వ్యక్తులు కాదు సంస్థలు రావాలి. సంస్థలు రావాలన్నప్పుడు సంస్థలు వస్తారు, సంస్థలో ఒక పద్ధతిలో మెమరాండం తయారు చేసి వస్తారు. ఈ హీరోలు, ఆర్టిస్టులు అందరూ రావాలి. నేను ఎందుకు క్యాన్సిల్ అయింది? చిరంజీవి గారు అవుట్డోర్ షూటింగ్, చిరంజీవి గారు లేరు కనుక ప్రోగ్రాము క్యాన్సిల్. చిరంజీవి గారు రావాలి ఖచ్చితంగా. ఇవన్నీ వాళ్ళకేదో ఒక షో. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఎందరో అయ్యారు, ఇండస్ట్రీ నుంచి రాజకీయాలకు వెళ్ళారు. కృష్ణరాజు గారు మంత్రి అయ్యారు, దాసరి గారు మంత్రి అయ్యారు, రామారావు గారు మంత్రి అయ్యారు. చాలామంది ఇక్కడ నుంచి వెళ్ళి మంత్రులు అయిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఎవరు కూడా మమ్మల్ని కలవలేదు అని ఎవరు మాట్లాడాల. ఏనాడు రామారావు గారు మాట్లాడారు, ఏనాడు రాజశేఖర రెడ్డి గారు మాట్లాడారు, ఏనాడు దాసనారావు నేను మంత్రి అయ్యాను, చిరంజీవి గారు అయ్యారు. ఎవరు మంత్రులు అయ్యాం, మమ్మల్ని ఎవరు కలవలేదని ఎవరు మాట్లాడాల. ఈయన ఏదో కలవలేదని చంద్రబాబు మాట్లాడాల. చంద్రబాబు 14 ఏళ్ళు చేసినప్పుడు ఏ రోజు కలవాలని అనలా. ఈయన్ని కలవలేదని దొగ్గుతుంది. నేను అయ్యాను సినిమా నుంచి నన్ను ఎవరు అభినందించలేదు, నాకెవరు పూర్మాలు అయ్యారు అని ఒక దుగ్ధ లోపల ఉంది. అది నన్ను కలవలేదంటే బాగోదని చంద్రబాబుని ఎందుకు కలవలేదని అడుగుతున్నాడు. ఇదే నోరు చంద్రబాబుని ఎందుకు అడుగుతున్నారు. గతంలో ఏం మాట్లాడింది? కొడాలి నాని ఏదో అన్నాడు కదా, సంవత్సరం మమ్మల్ని ఎందుకు కలవలేదు అని అంటే ఏమన్నాడు? ఎందుకు కలవాలి? ప్రొడ్యూసర్లు వాళ్ళ ప్రైవేట్ డబ్బుతో వాళ్ళు సినిమాలు తీస్తుంటారు, వాళ్ళు ప్రభుత్వాన్ని ఎందుకు కలవాలి? ప్రభుత్వం ఎందుకు ఇంటర్ఫియర్ అవ్వాలి వాళ్ళ విషయంలో? వై గవర్నమెంట్ షుడ్ ఇంటర్ఫియర్ అని మాట్లాడాడు. మరి వాళ్ళు అదే నోటితోటి చంద్రబాబుని ఎందుకు కలవలేదు అంటున్నాడు. కావాల్సి వస్తే మేము కలుస్తాం, అది రొటీన్ ప్రాసెస్. ఇన్ని సంవత్సరాలు ఇవాళ కొత్త 70 ఏళ్ళుగా ఇండస్ట్రీలో బ్రహ్మానంద రెడ్డి గారు రోజుల నుంచి బ్రహ్మానంద రెడ్డి గారు, చెన్నారెడ్డి గారు, వెంకటరావు గారు, రాజశేఖరరావు గారు, రామారావు గారు, రాజశేఖర్ ఎవరో ఇంతమంది వచ్చారు. వచ్చినప్పుడల్లా ఏదైనా సమస్య ఉంటే కలుస్తాం, లేకపోతే మామూలుగా వాళ్ళ పని వాళ్ళది, మా పని మాది. ఇప్పుడు మాకున్న సమస్య మా సమస్య. గవర్నమెంట్ చేయాల్సింది గవర్నమెంట్ దగ్గర ఆల్రెడీ ఉందో ప్రపోజల్స్. సినిమా అక్కడికి ఇండస్ట్రీ, అక్కడ ఇంకో ఇండస్ట్రీ ఏర్పడాలి అంటే ఏం చేయాలో కూడా ప్రపోజల్ ఉంది, ఆల్రెడీ ఇచ్చున్నాం. ఒకటి
ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ అనేది దాన్ని పెట్టుకుని మీ హీరోలను రిక్వెస్ట్ చేయండి. గతాన్ని ఒకసారి గుర్తు చేసుకుని, గతంలో ఇండస్ట్రీ చెన్నై నుంచి హైదరాబాద్ రావడానికి మొదటి అడుగు ఇద్దరు హీరోలు, అగ్ర హీరోలైన రామారావు గారు, నాగేశ్వరరావు గారు ఒక అడుగు వేశారు. రామారావు గారు తన సినిమాలు నా స్టూడియోలో తీస్తారని ఇక్కడ స్టూడియో కట్టి తన సొంత సినిమాలు ఇక్కడ తీశారు. నాగేశ్వరరావు గారు నాతోటి ఎవరి సినిమా తీయాలన్నా హైదరాబాద్లోనే తీయాలని కండిషన్ పెట్టారు. దాంతో వాళ్ళిద్దరు సినిమాలు ఇక్కడ షూటింగ్ జరుగుతూ ఉండేప్పుడు కొన్ని చిన్న సినిమాలు అటు ఇటు కృష్ణ గారు మిగతా వాళ్ళు కూడా కొన్ని సినిమాలు ఇక్కడ షూటింగ్ చేయడం మొదలెట్టారు. అట్లా ఒక 10 ఏళ్ళు అయ్యేటప్పటికి సినిమా అప్పుడు చెన్నారెడ్డి గారు, నాగేశ్వరరావు గారు చెన్నారెడ్డి గారిని మేము షూటింగ్లు చేస్తున్నాం, ఇక్కడ వస్తున్నాం, మాకు ఫెసిలిటీస్ కల్పించండి, ఏం కావాలంటే ల్యాండ్లు ఇవ్వండి, స్టూడియోకి ల్యాండ్లు ఇవ్వండి, మా వర్కర్స్ ఉండడానికి అంటే జూబ్లీ హిల్స్ సెలెక్ట్ చేసి ఇచ్చారు. అలా ఇప్పటికి సెటిల్ అయింది ఇది. అట్లా ఇప్పుడు ఇక్కడ రావాలంటే హీరోలు నిర్ణయం తీసుకోవాలి. హీరో నిర్ణయం, నువ్వు ఆల్రెడీ సినిమా హీరో కదా, నువ్వు మినిస్టర్లో ఉన్నావు కదా, నువ్వు అధికారంలో ఉన్నావు కదా, నువ్వే ఒక నిర్ణయం తీసుకో పవన్ కళ్యాణ్. ఇక నుంచి నా సినిమాలు, ఒక సినిమా తెలంగాణ అయితే ఒక సినిమా ఆంధ్రలో తీస్తాను, నా స్టార్ అంటే ఆంధ్ర బేస్గా తీస్తాను, నా స్టార్ సినిమాలు అలా ఉంటాయి అని ఒక నిర్ణయం, ఒక అనౌన్స్ చేయి, నుంచి నా సినిమాలు ఇక్కడ తీస్తానని. అప్పుడు నువ్వంటే నీతో పాటు ఇంకో 4 హీరోలు అనౌన్స్ చేస్తారు. ఇప్పుడు 4 హీరోలు సినిమాలు ఇక్కడ చూడితే నువ్వు ఇంకో 10 చిన్న సినిమాలు జరుగుతూ ఉంటాయి, ఆటోమేటిక్గా జరుగుతాయి. ఇక్కడ రాజమండ్రి, వైజాగ్, తెనాలి ఈ కళాకారులు, రచయితలు, కృష్ణా జిల్లా రచయితలు అనేక మంది వాళ్ళందరూ కూడా లైన్లోకి వస్తారు. ఇవాళ తెలంగాణలో ఇక్కడ ఏర్పడినాక ఎంతమంది లోకల్ టాలెంట్ అలా లోకల్ టాలెంట్ ముఖ్యం అయిపోకుండా లోకల్ టాలెంట్ వస్తారు. అది నువ్వు తీసుకోవాల్సిన నిర్ణయం, నువ్వు తీసుకోవాలి. నీ చేతిలో ఉంది ప్రభుత్వం, నువ్వు తీసుకోవాలి నిర్ణయం. నువ్వు మీటింగ్ పెట్టు, మినిస్టర్స్ హీరోలందరితో కాల్ ఫర్ చేసి హీరోలు రిక్వెస్ట్ చేయి, నాయన మన అందరం ఒక డబ్బులు తింటున్నాం, ఆంధ్ర ప్రేక్షకుల డబ్బులు మనము తింటున్నాం, వాళ్ళు ఇస్తున్నారు ట్యాక్స్ డబ్బులు, ఆ డబ్బులు మనం తింటున్నాం కనుక మనకు ధర్మం ఉంది, మన ఆంధ్ర రాష్ట్రంలో కూడా ఒక ఇండస్ట్రీ ఏర్పడటానికి చేయాలి. ఇక్కడ ఇండస్ట్రీ ఇక్కడ ఉంటుంది, మనం ఒక సినిమా ఇక్కడ ఒక సినిమా అక్కడ. హీరోలు మన నిర్ణయం తీసుకుంటే హీరోలను బట్టి ప్రొడ్యూసర్, హీరోలు ఇక్కడ తీస్తామంటే ఇక్కడ తీయాలంటే తీస్తారు. బ్రహ్మాండమైన లొకేషన్స్ ఉన్నాయి ఆంధ్రలో, సముద్ర తీరం ఉంది, బ్రహ్మాండమైన గ్రీనరీ ఉంది, అనేక లొకేషన్స్, బుర్రా కేవ్స్ బ్రహ్మాండమైన లొకేషన్స్ ఉన్నాయి, ఆర్సీ హిల్స్ అనేక లొకేషన్స్ ఉన్నాయి. సో నిర్ణయం తీసుకుంటే సాంగ్స్కి ఇక్కడ ఫారిన్ పోతారో 50% మినిమం 50 to 60% ఖచ్చితంగా ఆంధ్రాలో తీస్తాము, మా ఆఫీసర్ అని చేయమనండి. అది చేయకుండా పోయి రావాలి, హీరోలు ఉండాలి, ఫోటో అందరు హీరోలు వచ్చేసారు, మా వెనక ఇండస్ట్రీ మొత్తం ఉందని అనిపించుకోవడానికి తప్పితే ఇంకేమీ కాదు. మీటింగ్ మేము పిలిచాము, మేము అడిగామా, మీరు దుర్గేష్ ప్రోగ్రామ్ టప్పటప్పని అరేంజ్ చేశాడు, పవన్ కళ్యాణ్ గారు ఆధ్వర్యంలో సీఎం గారిని కలుగుతున్న ప్రోగ్రామ్ అని. మీ పాటికి మీరు ఏదో అనౌన్స్ చేసేసి మీకు దీనికోసం మీ ఎండింగ్ కోసం దీనికోసం మీరు చేస్తే ఇక్కడ ఎవరి పనులు వాళ్ళు ఉన్నారు, ఎవరు షెడ్యూల్స్ వాళ్ళు ఉన్నాయి. మేము కావాలంటే మేము మీటింగ్లు పెట్టుకుంటాం, డెసిషన్ తీసుకుంటాం, అన్ని అసోసియేషన్స్ ఉన్నాయి, మెమరాండం తయారు చేసుకుంటాం. ఎవరెవరు మళ్ళీనేమో మీ నోటితోటి అంటారు, ఎవరు వద్దు, వ్యక్తులు కాదు, కేవలం సంస్థలు వాళ్ళే రావాలి. మళ్ళీనేమో మీటింగ్ ఏమో హీరోలు రావాలి, ఆ షో కావాలి, హీరోలు లేరు కనుక ప్రోగ్రామ్ క్యాన్సిల్ అని వాళ్ళే అనౌన్స్ చేస్తారు. ఇవన్నీ మా కక్షలు, మా పని మాదయ్యా, మా ఇండస్ట్రీ మాది, మీ రాజకీయాలు మీది. ఎలక్షన్ అప్పుడు ఏదో అడుగుతారు, అభిమానం ఉన్న వాళ్ళు ఒకరోజు వెళ్తారు. ఎలక్షన్ అన్నాక మా పని మాది, నాకు మీకు సంబంధం ఏముంది? మీ కార్యక్రమం వేరు, మా మీరు ఓట్ల కోసం పాటలు పడతారు, మేము ప్రేక్షకుల కోసం పాటలు పడతాం. మేము ప్రేక్షకులను ఎలా ఒప్పించాలి, ఎలా మెప్పించాలి, మా శ్రమ అంతా అది. పొద్దున్న లేస్తే ఈ ప్రేక్షకులను ఎలా మెప్పించాలి, ఎలాంటి కథ ఏమిటి తయారు చేయాలి, మా శ్రమ అది. మీకు పొద్దున్న లేస్తే ప్రజలను ఎలా మభ్యపెట్టాలి, ఓట్లు ఎలా సంపాదించాలి, మీ కూడా మా కూడా సంబంధం ఉంది. మీకు మాకేం సంబంధం? ఇండస్ట్రీ మీద పడి ఎన్ని సంవత్సరాలు ఎంతమంది సీఎంలు అయ్యా, ఎంతమందిని చూసాం మేము. ఇండస్ట్రీ తమిళనాడులో సినిమా వాళ్ళే సీఎంలు అయ్యారు వరుసగా, అక్కడ కూడా ఇలాంటి చూడాలి. ఇక్కడ కొత్తగా మొదలైంది ఏంటో, మమ్మల్ని కలవలేదు. ఏంటి మిమ్మల్ని కలిసేది? మీ రాజకీయ నాయకులు మీరు గెలిస్తే మీ కార్యకర్తలు, మీ పార్టీలు అభినందనలు, మాలలు వేసుకుంటారు, పుష్పగుచ్చాలు మీరు చేసుకుంటారు. అయ్యా మా వాళ్ళు ఎవరో ఒకళ్ళు రాజకీయ ఇది ఉన్నవాళ్ళు వస్తారు, కలుస్తారు. ఇండస్ట్రీలో అందరూ ఉన్నారు, అన్ని పార్టీలు ఉన్నారు, అన్ని మతాలు ఉన్నారు, అన్ని కులాలు ఉన్నారు. ఇక్కడ మాకు సక్సెస్ ఒకటే, సక్సెసే మా మతం, సక్సెసే మా కులం, సక్సెసే మా మార్గం. రైట్, థ్యాంక్ యూ సార్.